మీ కింద సో కొన్ని లెగ్గులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన డైరెక్టర్ క్వాలిఫైడ్ అయ్యిండు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్వాలిఫైడ్ అయ్యిండు. ఇప్పుడు ఈయన కాకుండా టోటల్ పీవీ మీరు 2600 పీవీ చేసిర్రు, మీరు ఇక్కడ డైరెక్టర్ అయ్యారు. నెక్స్ట్ మీ టీంలో ఈయన డైరెక్టర్ అవ్వడానికి రెడీ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళ నుంచి పీవీ వస్తుందా లేదా? వస్తుంది, ఎంతో కొంత వస్తుంది కదా. ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇక్కడ ఒక 800 పీవీ వచ్చింది, సో ఇక్కడ 2600 పీవీ వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, మీ కింద ఉన్న వ్యక్తి డైరెక్టర్ అయ్యిండు, మీకు 800 సైడ్ వాల్యూ ఉంది. సో కావాల్సినంత లేదు కాబట్టి ఇక్కడ పిన్ క్వాలిఫైడ్ మిస్ అవుతుంది. మీరు గమనించండి, ఇప్పుడు మీ టీమ్ స్ట్రక్చర్ మీకు తెలుస్తుందా లేదా? ఏ లెగ్ నుంచి ఎంత పీవీ వస్తుంది అనేది మీకు ముందు రోజే తెలుస్తుందా? డేట్ 30వ తారీఖు తెలుస్తుందా? ముందు రోజే తెలుస్తుందా? అంటే 2వ తారీఖు నాకు తెలుసు కదా. అంటే నా నెక్స్ట్ టీంలో ఈయన డైరెక్టర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటే నేను సిల్వర్ అవ్వడానికి రెడీగా ఉండాలి, నేను సిల్వర్గా ఇంత పీవీ చెయ్యాలి అని తెలుసా లేదా? తెలుసు కదా. మరి తెలిసి ఇక్కడ ఎందుకు పోతుంది క్వాలిఫికేషన్? ఎందుకు పోతా ఉంది ఇక్కడ? ఎందుకు క్వాలిఫికేషన్ పోతుంది అంటే ఇక్కడ చేయాల్సిన పనిని మనం చేయట్లేదు. సో నా కిందాలు వచ్చిన వాళ్ళే చెయ్యాలి అని అనుకుంటున్నాం, సో అందుకోసం మిస్ అవుతుంది. నా కిందాలు వచ్చిన వాళ్ళు 800 కంటే స్ట్రక్ అయ్యారు. సో నువ్వేం చేయాలి, ఈ కిందాల ప్లాన్స్ చేయాలి, వాళ్ళతో నువ్వు కిందికి వెళ్ళి ప్లాన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడు, ఈయనకు 10 డేస్ కేటాయించు, ఒక 10 డేస్ కేటాయించు, ఆయన నెక్స్ట్ డైరెక్టర్ అవ్వడానికి ఉన్నాడు. నీ సైడ్ వేలింగ్ కోసము ఒక 20 డేస్ కేటాయించు, నెలలో 30 రోజులు కదా. ఈ 20 రోజులు కష్టపడి ఈ సైడ్ వాల్యూమ్ని నువ్వు ఫోకస్ చేస్తూనే ఇక్కడ చేయాలి. లేదు సార్ నా కింద ఉన్న ఆయనకు డబ్బులు వస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళని ఉన్నారా? ఈ కింద ఉన్న ఆయనకు డబ్బులు రావాలి అంటే ఆయన పని చేస్తున్నాడు కాబట్టి వస్తున్నాయి, మనం చేయడం వల్ల కాదు. ఈయన డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి డైరెక్టర్ అవుతున్నాడు. మనమే వాళ్ళన్న డైరెక్టర్ చేయగలుగుతామా? నాకు తెలిసిన ఒక డిసిడి కూడా చేయలేదు. అర్థమవుతుందా? నేను నా టీంలో ఎవరిని కూడా క్వాలిఫైడ్ చేయలేదు, వాళ్ళు పని చేసి క్వాలిఫైడ్ అయ్యారు. అర్థమవుతుందా? పని చేసి క్వాలిఫైడ్ అయ్యింది. మనం ఏదో అనుకుంటే అన్ని లెక్కలలో కూడా డిసిడి చేయొచ్చు, అవుతుందా? అవ్వట్లేదు కదా. మనం చేస్తే ఏది కాదు, మన కింద ఉన్న వాళ్ళు చేస్తే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈయన చేయాలని చేసిండు, ఇక్కడ కూడా నువ్వు చెయ్యాలి అనుకోవాలి. సిల్వర్ అవ్వాలంటే నువ్వు కూడా చెయ్యాలి అనుకోవాలి. కానీ ఈయన చేసిన నాకు క్వాలిఫైడ్ అవుతుంది అంటే నువ్వు ఇక్కడ కొద్దిగా డీల్ అయినావు. సో కాబట్టి ఇక్కడ మనము ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటి ఉంది, మనము ఫస్ట్ 2వ తారీఖు నాడే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ నేను టైం కేటాయించాలి, వీళ్ళతో కూర్చొని మాట్లాడాలి. సో నేను వచ్చేసి 8%లో ఉంది, 12%కి వెళ్ళడానికి ఇంత పీవీ ఉంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీతో నేను పని చేస్తాను, నువ్వు సీరియస్గా ఉంటే అని చెప్పేసి ఇక్కడ పని చేయాలా, ఇక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలా, వాళ్ళ యొక్క నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళకి గైడ్ చేయాలి. అర్థమవుతుంది కదా. సో ఇట్లా గైడ్ చేసి నీ క్వాలిఫికేషన్ తీసుకొని వీళ్ళ క్వాలిఫికేషన్ ఇప్పించి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇది ఈ రోజు వరకు కూడా చూసుకుంటే నాకు సైడ్ వేల్ అస్సలు ప్రాబ్లం రాలేదు. ఈ రోజు వరకు కూడా చూస్తే బిజినెస్లో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నేను ఒక్క నెల కూడా నాన్ క్వాలిఫైడ్లోనే లేదు. ఎందుకు జరిగింది అట్లా? నాన్ క్వాలిఫైడ్ లేకపోవడానికి పనిని పెద్ద చేసినాం, నెంబర్ ఆఫ్ పీపుల్స్ని జాయిన్ చేయించిన. నా కిందలా 52 లెగ్స్ ఉంటాయి, డైరెక్ట్ లెగ్గులు 52 లెగ్గులు ఉంటాయి. ఇప్పుడు 52 లెగ్గులు నా అప్లైన్ వేసిండా? నా అప్లైన్ అంటే ఈ 52 లెగ్గులకి నేను డైరెక్ట్ స్పాన్సర్ చేసి వేసుకుంటా కదా. ఈ 52 లెగ్గులు కాకుండా ఇంకా బిజినెస్ డెప్త్లో కూడా చూసుకుంటే కనుక ఇంకా చాలా మందిని వేసినాం. కానీ చాలా మంది అనుకుంటారు నాకు అప్లైన్ సపోర్ట్ లేదు, అప్లైన్ ఏ వ్యక్తిని వేయట్లేదు అని అనుకుంటారు. అప్లైన్ ఒకవేళ మీకు వేసిండు అనుకోండి, మీకు ఇక్కడ ఒకరిని స్పాన్సర్ చేసిండు అనుకోండి, ఇక్కడ అప్లైన్ ఉన్నాడు, మీ కింద ఒక వ్యక్తిని అప్లైన్ స్పాన్సర్ చేసిండు, ఈ వ్యక్తి కింద ఈ వ్యక్తిని స్పాన్సర్. ఇప్పుడు ఈ వ్యక్తి హ్యాపీయా కదా స్పాన్సర్ చేస్తే? మరి ఈ వ్యక్తి కింద స్పాన్సర్ చేయగలుగుతారా? చేయలే. ఇప్పుడు ఈయనను ఆశించిండు, నాకు అప్లైన్ సపోర్ట్ చేస్తలేడు అని చెప్పేసి ఆశించిండు. సరే అప్లైన్ ఒక సపోర్ట్ చేసిండు. మరి ఈ వ్యక్తికి ఈయన కింద ఉన్నాడు కదా, ఈయన అప్లైన్ అవుతాడా లేదా? అప్పుడు ఈయన కూడా ఈయన దగ్గర నుంచి ఆశిస్తాడా లేదా? ఇప్పుడు నువ్వు పొందింది ఏంది, ఏం పొందినావు? ఇప్పుడు నీ నువ్వు డైరెక్ట్గా వేసుకున్నావు అనుకో పని చేసి. సో ఇది నువ్వు ఏం నేర్పిస్తావు, వాళ్ళ కింద పని చేసి వాళ్ళ రెగ్యులర్ వాళ్ళని చేసుకునేటట్టు ప్లాన్ చేస్తావు. ఒకవేళ నువ్వు అప్లైన్ పైన డిపెండ్ అయి ఉంటే ఈ వ్యక్తి నీ పైన డిపెండ్ అయి ఉంటాడు. అప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ నువ్వు కూడా స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది సో కాబట్టి డిపెండింగ్ అవ్వదు. మన పని ఏంటి, ఒక 6 మంది వ్యక్తులు వెతకాలి. అప్లైన్ ఒక వ్యక్తిని వేసాడు, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
మరి మిగతా 5 వ్యక్తులు ఎవరు వెతకాలా? 5 వ్యక్తులు ఎవరికైనా వస్తారు. ఒక వ్యక్తి అప్లై చేసాడు, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్ మీరు ఒక వ్యక్తిని వేసారు, ఆయన చాలా బాగా పని చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తిని వేయండి సార్, ఇంకొక వ్యక్తిని, బాగుంటుంది అది. ఇప్పుడు ఈ ప్రాసెస్ మన బిజినెస్ కాదు. నాకు నేను కష్టపడాలి, మీకు మీరు కష్టపడాలి. ఎవరికి వాళ్ళు కష్టపడి ఆ పిన్ అచీవ్మెంట్ చేసి ఆ డబ్బుల్ని తీసుకున్నా, ఆ రికగ్నిషన్ తీసుకున్నా హ్యాపీ అనిపిస్తుంది. ఊరికే వచ్చింది ఏది ఉండదు. కొంతమంది ఏంటంటే మేము పని చేసుకుంటూ పోతే ఇక్కడ ఈ వ్యక్తి డైరెక్టర్ అవుతాడు, ఈయన పని చేయడు, ఈ కిందికైనా పని చేస్తాడు, ఒక నెల డైరెక్టర్ అవుతాడు, ఒక నెల ఇన్కమ్ వస్తుంది. తర్వాత నుంచి ఇన్కమ్ వస్తుందా? కాదు. ఈ పని చేసే వ్యక్తి ఎప్పుడైతే క్వాలిఫైడ్ అయ్యాడనుకో మీదున్న వ్యక్తికి ఒక నెల మురిపమే, తర్వాత ఉండదు. ఒకవేళ ఈయన బిజినెస్ని అర్థం చేసుకొని పనిని అర్థం చేసుకొని పోతే అప్పుడు బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి వేయడం ముఖ్యం కాదు, పని చేయడం ఇంపార్టెంట్. సో కాబట్టి పని చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇందులో చెప్పేది ఏంటంటే ఇప్పుడు 160 PVని మనం ఏం చేయాలంటే ఒక చిట్టి, ఎంతమంది చిట్టి కడతారండి ఇక్కడ? నెల చిట్టి కడతారు కదా. ఎంత కడతారు నెలకి? 3000, 5000, 10,000, 5,000, 5,000. ఓకే, మీరు చూడండి ఏడైనా కూడా 4,000, 5,000 రూపాయలు చిట్టి ఉంటుంది, చిట్టి. ఓకే, అండ్ రెంట్ ఎంతమంది కడతారు? ఒక ఇల్లు లేకపోతే రెంట్ అందరు కడతారా? రెంట్ లేని వాళ్ళందరూ, ఇల్లు లేని వాళ్ళందరూ రెంట్ కడతారు, రెంట్ ఉంటారు కాబట్టి. మామూలుగా రెంట్ అమౌంట్ ఎంత ఉంటుంది? తక్కువ ఎంత స్టార్ట్ అయ్యింది? 1000కి 1,500 కూడా వచ్చేటి ఉన్నాయా? లేవు కదా. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5,000 తీసుకుందాం. ఓకే, సో పిల్లలకి ట్యూషన్, స్కూల్ ఫీజులు ప్రతి నెల కడతారా? కడతాం. ఒకటేసారి అమౌంట్ కట్టేది ఉంటుంది, కొన్ని ప్రతి నెల కూడా కట్టేది ఉంటుంది. ట్యూషన్ ఫీజులు ప్రతి నెల కూడా కడతాం. సో అట్లా ట్యూషన్, స్కూల్, సో అట్లా. సో ఇప్పుడు ఇట్లా మీరు కొన్ని రాసుకుంటే కొన్ని ఖచ్చితంగా కట్టేటివి ఉంటాయి, ప్రతి నెల డబ్బులు కట్టేటివి ఉంటాయి, ప్రతి నెల కొన్ని డబ్బులు కట్టేటివి ఉంటాయి. సో ఇవి ఎక్కడైనా సరే స్కిప్ చేసే అవకాశం ఉంటుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిట్టి వచ్చేసి మీకు 10వ తారీఖు నాడు కట్టాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీకు శాలరీ వచ్చేసి 20వ తారీఖు వస్తుంది. ఇప్పుడు చిట్టి ఎట్లా కడతారు? కష్టమా? 20వ తారీఖు మీకు శాలరీ వస్తుంది, కానీ 10వ తారీఖు చిట్టి ఉంది, ఎట్లా కడతారు? అడిగి అప్పు తెచ్చి అప్పు చేసి చేయి బదులు మీరు చెప్తారు, మీరు కొత్త లెవెల్ చెప్తారని చూస్తున్నా. నేను ఒక దగ్గర తీసుకొచ్చి కడతారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 30,000 రూపాయలు వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ 30,000 రూపాయల నుంచి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు కావాల్సిన డబ్బులు పక్కన పెడతారు. మెయిన్ పాయింట్ అదే. ఈరోజు శాలరీ వచ్చింది, కట్టేది 10వ తారీఖు నాడు. ఈ రోజు శాలరీలో డబ్బులు తీసి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు చిట్టి కట్టాల్సిన దానికి పొదుపు చేస్తాం. అంతే తప్పిస్తే పోయినాక అప్పులు తీసుకురావు. ఉన్న డబ్బుల్ని చిట్టి కట్టాలి కదా. అరే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు చిట్టి ఉంది అని ఈ నెలలో వచ్చిన డబ్బుల్ని ఆ నెలలో ఖర్చు పెడతారు. అర్థమవుతుందా? మెయిన్ ఇదే చేస్తారు. ఇప్పుడు నేను ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులలో నుంచి నెక్స్ట్ మంత్ ఏం కట్టాలి? ఇన్సూరెన్స్ ఉంది, నెక్స్ట్ మంత్లో ఇన్సూరెన్స్ కట్టాలి. సో ఇప్పుడు నాకు వచ్చిన డబ్బుల నుంచి ఇన్సూరెన్స్ కట్టాలి కాబట్టి ప్రతి నెల నేను కొద్దిగా గ్యాదర్ చేస్తాను. ఒక 12 సంవత్సరం తర్వాత ఇన్సూరెన్స్ 10,000 కట్టాలి. సో కాబట్టి ఇందులో నుంచి అది సేవింగ్ చేస్తా, లేదంటే ఆ నెల ఇన్కమ్ తీసి పక్కన పెడతా, అట్లా కొద్దిగా చేస్తా. సో కాబట్టి ఇక్కడ రెంట్ అయినా కూడా మీరు చిట్టి అయినా ఫీజులు అయినా కూడా మీకు రాగానే శాలరీ రాగానే డివైడ్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కట్టాలి. సో ఫైనల్గా మనం ఒక 5,000 రూపాయలు అన్ని ఖర్చులు 5,000 మిగిలింది. సో దీన్ని మనం ఏం చేయాలి, ఖర్చు పెట్టుకోవాలా, ఏం చేయాలని చేస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే వెస్టేజ్లోకి రాగానే ప్రోడక్ట్ కొనమనగానే సార్ జీతం రాలేదు సార్ అంటారు, జీతం రాలేదు సార్, డబ్బులు లేవు సార్ అని అంటారు. ఇప్పుడు మనం చేస్తుంది వ్యాపారం. ఒక వ్యాపారం చెప్పండి, ఏదైనా ఒక వ్యాపారము, చిన్న వ్యాపారము, ఎంత చిన్నది చెప్పినా సరే 5,000 రూపాయలతో స్టార్ట్ అయ్యేది ఏమో సార్ వ్యాపారం? ఏది లేదు. ఉందా ఏదన్నా? లేదా? ఏం లేదు కదా. 5,000 రూపాయలతో వ్యాపారం చెప్పండి ఒకటి. కూరగాయలు టీ కొట్టు పెడితే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అంటే నువ్వు టీ కొట్టు పెడుతున్నట్టు ఇదే, అది వ్యాపారం ఎందుకు అవుతుంది?
ప్రపంచవ్యాప్తంగా చేయొచ్చా? ఒక 5,000 రూపాయలతో ప్రపంచవ్యాప్తంగా చేసే వ్యాపారం చెప్పండి. లేదు. దేశవ్యాప్తంగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి, ఒక జిల్లా వ్యాప్తంగా చెప్పండి. ఊరే దాటదు. ఏడుంది? ఊరే దాటదు. 5,000 రూపాయలతోని వెస్టేజ్ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఎక్కడ ఇంటర్నేషనల్గా పని చేయొచ్చు మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే. సో 5,000 రూపాయలు ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది అవుతుందంటే డబ్బులు మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ నెల కొనుక్కుంటున్నారు, కానీ మళ్ళీ కొనడానికి వచ్చేసరికి డబ్బులు లేవంటే మీరు వచ్చిన డబ్బులలో నుంచి దీనికోసం సపరేట్గా తీయట్లేదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక 5,000 రూపాయలు ఇంటూ 12 నెలలు 60,000 రూపాయలు మీరు ఒక చిట్టి కడుతున్నా అని చెప్పేసి అనుకోవాలి. ఇది కూడా చిట్టిగానే మీరు తీసుకోవాలి, డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఎట్లయితే చిట్టి కట్టకపోతే ప్రాబ్లం అనుకుంటున్నారో ఇక్కడ కూడా అట్లాగే తీసుకోవాలి. ఒక సంవత్సరం కరెక్ట్గా ఫాలో చేయండి. 5,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకోవాలి, పని చేయాలి, సంవత్సరం పాటు చిట్టి కడుతున్నా అనుకోండి. ఒకవేళ మీరు చిట్టే వేసారు అనుకోండి, సో సంవత్సరం తర్వాత ఎంత డబ్బులు వస్తాయి? ఇవి 60,000 వస్తాయి కదా చిట్టి కడుతున్నా అనుకుంటే. 5,000 రూపాయలు 12 నెలలు కడితే 60,000 వస్తాయి. కానీ కరెక్ట్ వెస్టేజ్లో మీరు నెక్స్ట్ 6 మంత్స్ కరెక్ట్గా పని చేస్తే 60,000 కాదు 1,00,000 తీసుకోవచ్చు డూప్లికేషన్ ద్వారా. సో ఎంతమంది పుష్ప సినిమా చూశారు? పుష్ప సినిమా పుష్ప 2 చూడలేదు. చూడలేదా? వెరీ గుడ్. మన లీడర్సే గొప్పవాళ్ళు. ఎందుకంటే సినిమాలకు టైం ఇస్తలే, కెరియర్కి టైం ఇస్తున్నారు. పుష్ప సినిమా చూడడానికి అందరు వెళ్ళిపోవచ్చు, దానికి కూడా టైం పెట్టాలా లేదా? కానీ ఇక్కడ కెరియర్కి టైం ఇచ్చారు, మీ డౌన్లైన్స్ టైం ఇచ్చారు, సక్సెస్ వైపు వెళ్ళాలనుకున్నారు కాబట్టి సినిమాని పక్కన పెట్టారు. ఏముంది సినిమా థియేటర్ కట్టించుకొని మన ఇంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు వేసుకోవట్లేదా? వేసుకోవచ్చు. సక్సెస్ వస్తే అది చేస్తాము. కానీ ఆ తొక్కిసలాటలో పడి ప్రాణాలు ఓడగొట్టుకోవడం అవసరమా? అంత ఉరికి పోయి సినిమా చూసి ఏం సాధిస్తాం చెప్పండి? జస్ట్ 3 గంటలు ఎంటర్టైన్మెంట్ కోసము పోయినాం, కానీ ప్రాణాలు పోయినాయి ఒకరి అయితే చూసినాం కదా. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పుష్ప సినిమా ఎందుకు అడిగానంటే పుష్ప సినిమా బాగుంది అని టాక్ వచ్చింది, కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి బిజినెస్లోకి. కానీ పుష్ప సినిమా అంత బాగా రావడానికి కారణం ఏంటి? ఆడియన్స్, చూసేవాళ్ళు. సినిమా బాగా రావడానికి, ప్రజలు రావడానికి కాదు, సినిమా అంత బాగా రావడానికి కారణం ఏంటి? డైరెక్టర్ సుకుమార్ హీరో కారణమా అంత సినిమా బాగా రావడానికి? సుకుమార్ కారణమా? డైరెక్టర్ కారణమా? స్టోరీ కారణం, డైరెక్టర్ కారణం. ఇంకా చెప్పండి. డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్. ఓకే. సో పుష్ప సినిమా అంత బాగా రావడానికి కారణం ఏంటి అంటే టీమ్ వర్క్. డైరెక్టర్ మైండ్లో ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీని కెమెరామెన్ అర్థం చేసుకోవాలి, యాక్టర్ అర్థం చేసుకోవాలి, హీరోయిన్ అర్థం చేసుకోవాలి, విలన్ అర్థం చేసుకోవాలి, అండ్ ఇంకెవరెవరు ఉంటారు మనకి సినిమాలలో? హీరో అర్థం చేసుకున్నాడు, క్యారెక్టర్స్ అర్థం చేసుకోవాలి, ఇంకా అందులో పనిచేసే ప్రతి ఒక్క 24 సెక్టర్లలో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకొని దాన్ని ఇమాజినేషన్ చేసి ఆ విజువల్స్ కోసము పనిచేయాలి. అందరూ ఒకటే కమిట్మెంట్ మీద పనిచేయాలి. సో ఇక్కడ వెస్టేజ్లో కూడా అంతే. మీకు ఒక డ్రీమ్ ఉంది, కానీ డ్రీమ్ లేని వ్యక్తితో మీరు పనిచేశారనుకోండి, యూ ఆర్ ద ఫెయిల్యూర్. డ్రీమ్ లేని వ్యక్తితో, దాన్ని గమనించాలి. అంటే ఎవరితో పనిచేయాలి, ఎవరితో పనిచేయాలి. మీరు తీసుకున్న ఈ వర్క్లో మీకు డ్రీమర్స్ కావాలి, పనిచేసే వ్యక్తులు కావాలి. సాకులు చెప్పే వ్యక్తులు, పని చేయని వ్యక్తులు, మారని వ్యక్తులు, వీళ్ళతో పనిచేశారనుకోండి టైం మన కోసం అవుతుందా? లక్షల రూపాయలు పెట్టి వాచ్ కొనగలుగుతాం, కానీ వాచ్లో ఉన్న సమయాన్ని కొనగలుగుతామా? కొనలేము. 45,000 రూపాయలు వాచ్ది. వాచ్ పెట్టుకున్నా ఈ సమయాన్ని నేను ఆపగలుగుతానా? ఆపలేను. సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. సో కాబట్టి ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు, సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు 6 మంది వ్యక్తుల్ని కరెక్ట్గా చూజ్ చేసుకొని మీరు పని చేశారనుకోండి, క్రౌడ్ అవుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఫస్ట్ సెషన్ ఒక సీరియస్గా పనిచేసే వ్యక్తులు 4 లెగ్గులతో పనిచేయండి. 4 లెగ్గులతో పనిచేయండి. ఈ స్ట్రక్చర్ ఏమంటాం మనము? డైమండ్ డైరెక్టర్ అంటాము. సో ఇక్కడ మీరున్నారు, మీరు వచ్చేసి 160 PV కోర్లో ఉండండి, ప్లస్ 500 PV సర్కిల్లో ఉండండి. అంటే టోటల్గా 500 PV చేసే ప్రాసెస్లో ఉండండి. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది మీకు సైడ్ వాల్యూమ్ అవుతుంది.
అంటే డైమండ్ డైరెక్టర్గా మన సైడ్ వాల్యూ ఎంత 500 PV. సో ఒక డైమండ్ డైరెక్టర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకునే లోపు మనం 500 PVని మనం మెయింటైన్ చేయగలిగితే సో ఈ బిజినెస్లో మనం ఎట్లా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ 4 వ్యక్తులు వచ్చారు, ఈ 4కి కూడా సేమ్ ప్రాసెస్ నేర్పించండి 4 వ్యక్తులతో. సో ఇట్లా మీరు ప్రతి ఒక్కరితో నేర్పించండి. ఎంతమంది అవుతారు టోటల్గా? ఒక వ్యక్తి కింద 4. టోటల్ టీమ్ సైజ్ ఎంత? 20 మెంబర్స్, 20 మంది. సో 20 మంది 500 PVలో కరెక్ట్ పర్ఫెక్ట్ టీమ్ని మీరు కరెక్ట్గా చూజ్ చేసుకొని 4 కింద 4 వచ్చేటట్టు కరెక్ట్గా నెక్స్ట్ ఒక 3 months ప్లాన్ చేసుకోండి. 3 నెలల్లో ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న సిల్వర్ గోల్డ్ ఏ పొజిషన్ ఉన్నా కూడా స్ట్రక్చర్ ఇట్లా క్రియేట్ చేసుకొని 20 మందికి 500 PV నేర్పించేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. 20 × 5 ఎంత అవుతుంది? 10,000 PV అవుతుంది. మీ సెల్ఫ్ ఎంత? 500. సో ఎంత అయింది మొత్తం? 10,500 PV. సో ఇప్పుడు ఈ 10,500 సింగిల్ మంత్లో వచ్చింది అనుకోండి, మనం ఏం పిన్ క్వాలిఫైడ్ అవుతాం? ఏమవుతాం? సిల్వర్ గోల్డ్. 10,500 PV వచ్చింది అనుకోండి, మనం డైరెక్టర్ అయితే క్వాలిఫైడ్ అవుతామా లేదా? సో ఈ డైరెక్టర్ ఇన్కమ్ 10,500 PV అంటే జస్ట్ 2,600 PV చేస్తేనే 7,000 8,000 అంటున్నాము. ఒకవేళ 10,500 PV వచ్చిందంటే ఎంత ఉండొచ్చు? 30,000 ఇంచుమించు ఈజీగా 25,000 అయితే ఖచ్చితంగా ఉంటుంది. 25,000 పైన ఇన్కమ్ ఉంటుంది యాజ్ ఏ డైరెక్టర్ లెవెల్. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నా, ఇంకేదైనా ప్రొఫెషన్ చేస్తున్నా 25,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడాలి లేదు. జస్ట్ ఇక్కడ మీరు కరెక్ట్ అయిన వ్యక్తులు గుర్తించాలి, వాళ్ళ కింద పని కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి. పని చేసే వ్యక్తి కింద పని చేయండి, కొనుక్కునే వ్యక్తికి ప్రోడక్ట్ అమ్మండి, మీ సెల్ఫ్ PV కొట్టేసేయండి. అర్థమవుతుందా? కొనుక్కునే వ్యక్తికి ప్రోడక్ట్ అమ్మండి, పని చేసే వ్యక్తితో పని చేయండి. నెంబర్లు వేస్తా, నేను జాయిన్ చేస్తా, నీ కింద నా కింద వస్తే నేను కింద జాయిన్ చేపిస్తా అంటే ఆ వచ్చేటోడు నువ్వు జాయిన్ చేపిస్తావని వస్తాడు, పని చేయడానికి రాడు. మీరు వాళ్ళకి డ్రీమ్ చెప్పండి, నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తా, కలిసి పని చేద్దామని చెప్పేసి కిందికి ప్లాన్ చేయండి. 100% 4 లెగ్గులు మీకు దొరుకుతాయి. ఇప్పుడు 25,000 రూపీస్ నీకు డైరెక్టర్ లెవెల్లో వచ్చినాయి. ఒకవేళ సేమ్ స్ట్రక్చర్ని ఈ వ్యక్తికి కూడా మనం తీసుకొచ్చినాం అనుకోండి, 10,500 PV. సో ఇట్లా 1 2 3 4 లెగ్గుల నుంచి 10,500 PV వస్తే టోటల్ PV ఎంత అవుతుంది? 42,000 PV అవుతుందా? ఇప్పుడు 42,000 PV అంటే 10,000 PV ఒక్క లెగ్గు నుంచి వచ్చిందంటే నీకు LOP వస్తుందా లేదా? వస్తుంది. LOP వస్తుంది. 5,600 PV వస్తే 11,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది LOP. మరి 10,000 పైన ఇన్కమ్ PV వచ్చిందంటే మీ చెక్ ఎంత ఉంటుంది? LOP చెక్ 20,000 ప్లస్ మీ యొక్క చెక్. 20,000 చెక్ ఒక లెగ్గు నుంచి వచ్చింది, 4 లెగ్గుల నుంచి చూస్తే 80,000 ప్లస్ డైమండ్ డైరెక్టర్ అంటే కార్ ఫండ్, ఇది ట్రావెల్ ఫండ్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ఇవన్నీ కూడా కలిపితే మీ చెక్ 1,00,000 రూపాయలు దాటుతుందా లేదా? జస్ట్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వడానికి 3 months, నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వడానికి మళ్ళీ 3 months అనుకోండి కరెక్ట్గా. అంటే కేవలం 6 నెలల్లో మీరు 1 lakh ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు కరెక్ట్గా ప్లాన్ చేస్తే. సో కానీ పనిని ప్రొఫెషనల్గా చేయాలి, ఎస్. ఇప్పుడు పని ఎట్లా ప్రొఫెషనల్ చేయాలి? సో ఎట్లా పడితే అట్లా పోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పనిని మనం కేటాయించుకున్నామంటే టూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్నింగ్ టీంలో చెప్తున్నా టూల్ బ్యాగ్ ఉంది కదా సార్, టూల్ కిట్. సో టూల్ కిట్ తీసుకోవాలి, కార్ బుక్ ఉండాలి, సో డెమో కిట్ ఉండాలి. డెమో కిట్లో కూడా ఒక 3-4 ప్రోడక్ట్లు ఖచ్చితంగా డెమో చూపించేటట్టుగా ఉండాలి. మన డ్రెస్ కోడ్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఉండాలి, మారాలి. నాకు డబ్బులు వస్తే మారుతాను కాదు, మారితే డబ్బులు వస్తాయి. ఓకే, నేను ప్యాంటు, షర్టు, బెల్ట్, షూ ఇవన్నీ మనం మార్చుకోవాలి. కోట్ వేయకపోవచ్చు, టక్మన్ కోట్ వేస్తామని చెప్పేసి, కానీ వెళ్ళే క్యాండిడేట్ దగ్గరికి ప్రొఫెషనల్గా వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి. ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే మీరు నార్మల్గా డ్రెస్సింగ్ అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు, కంపెనీ చీర కట్టుకొని వెళ్ళాలని రూల్ ఏం లేదు, మీరు నార్మల్గా వెళ్ళచ్చు. కానీ జెంట్స్ అయితే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ వెళ్ళారు అనుకోండి మీకు రిజల్ట్ మారుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్. సో 21 మీటింగ్స్ అనేది ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి, స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేస్తే ఏమవుతుంది? ఒక మీటింగ్ పోతుంది, కానీ ఈ మీటింగ్కి స్కిప్ చేసిన మీటింగ్కి మళ్ళీ వచ్చే మీటింగ్కి ఎంత గ్యాప్ ఉంది? 15 రోజుల గ్యాప్ ఉంది. సో కాబట్టి ఈ డిస్టెన్స్లో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 21 మీటింగ్లు కరెక్ట్గా మీరు అటెండ్ అవ్వండి. వచ్చేటప్పుడు మీ టీముని తీసుకురండి. మీ టీం ఎట్లా వస్తారు?
మీరు వర్క్ చేస్తే. ఇక్కడ నేను ఏం చెప్పినా 60 ప్లాన్స్ అని చెప్పినా, ఇప్పుడు రోజుకు 2 ప్లాన్లు అంటే వారంలో 12 ప్లాన్లు అయింది. ఇప్పుడు 12 మందికి కాల్ చేసినాం. సో వస్తారా రాదా? వాళ్ళ మీటింగ్ అది ఒకవేళ ఎగ్గొట్టిరు అనుకోండి, ఆ 12 మందిలో 3-4 రావచ్చు కదా. సో తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాలి, ప్లాన్ మీటింగ్ అయిపోవాలి. సో ఇక్కడ మీటింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జూమ్ మీటింగ్. సో ఇది పొద్దుగాల ఖచ్చితంగా మన ఫోన్ నుంచి చూసేది. సో దీనికి కూడా చాలామంది కారణాలు చెప్తూ ఉంటారు. కానీ పొద్దున లేవకపోవడానికి ఈ రోజు చలి పెడుతుందా? బాగా చలి ఉంది. ఇప్పుడు శివరాత్రి ఇంకా రాలేదు కాబట్టి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు జూమ్ అనేది ఆన్ చేసి పెట్టడం కాదు. జూమ్ ఆన్ చేసినామా విన్నామా, వినేటట్టుంటే జూమ్లో జాయిన్ కావాలి. జస్ట్ మా అప్లైన్ చూస్తాడు కదా, ఆన్ చేసి పక్కన పెట్టేసి నేను పడుకుంటా అంటే, ఇప్పుడు ఆన్ చేయడం వల్ల ఇందులో ఛార్జింగ్ అయిపోయింది, మీ నెట్ అయిపోయింది, కానీ ప్రయోజనం ఏముంది? ఒక ఇదంతా ప్రతిరోజు వింటున్నావు, మరొక నెల అయింది, లైఫ్ ఏమైనా మారుతుందా? మరి మారని దానికి పని ఎందుకు చేస్తున్నావు? భయపడి చేస్తే కరెక్ట్ చేయి, లేకపోతే జాయిన్ కాకు. జాయిన్ అయితే నేర్చుకో. ఈ జూమ్లో అటెండ్ అయ్యి ఎక్కడ మంచి మంచి లీడర్స్ ఉన్నారు, మాట్లాడుతున్నారు, కార్ అచీవర్స్ ఉన్నారు, లైఫ్ చేంజ్ అయింది ఎట్లా చెప్తున్నారు, అక్కడ ఎట్లా సక్సెస్ అవ్వాలో కొన్ని టీచింగ్స్ ఇస్తున్నారు విన్నింగ్ టీం తరఫున. సో